హాయ్ అండి, అందరికీ నమస్కారం. 10 నిమిషాల్లో అయిపోయే ఈజీగా హెల్తీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకున్నాను. దీన్ని వాష్ చేసి స్టవ్ వెలిగించుకొని ఇలా ఉడికించుకుంటున్నాను. తర్వాత వేరే గిన్నెలో నీళ్లు పెట్టుకుని మరిగించి అందులో కొన్ని మీల్ మేకర్స్ వేసుకున్నాను. దాన్ని చల్లారిన తర్వాత ఇలా పిండుకుని పక్కన ఉంచుకోండి. ఒక క్యాప్సికమ్ తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. రెండు వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా. ఇది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో 2 బిర్యానీ ఆకులు, ఇవి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇలాగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. వేసి ఒక 2 మినిట్స్ ఇట్లా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మీల్ మేకర్స్ని కూడా వేసి కొద్దిగా వేయిస్తున్నాను. ఈ క్యాప్సికమ్ కారం సరిపోదు అనుకుంటే దాంట్లో మీరు పచ్చిమిర్చి కానీ లేకపోతే ఇలా ఎండుమిర్చి కారం కానీ వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఎండుమిర్చి కారం వేస్తున్నాను. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో కలుపుతున్నాను. బాగా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటున్నాను. అంతే, రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ రెసిపీ. చాలా హెల్తీగా టేస్టీగా 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.